జిల్లా మార్కెట్ అధికారి డిఎంఓ మరియు ఏస్కూర్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ధర్నా చేపట్టనున్న రైతులు మార్చి 28, 2025 శుక్రవారం రోజున ఉదయం 11 గంటలకు ధర్నా చేపట్టాలని నిర్ణయించారు రైతులు. ఖమ్మం జిల్లా మార్కెట్ అధికారి డిఎంఓ మరియు ఎన్కూర్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవడం గురించి ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, రైతులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎస్టీ సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ రాజేష్ నాయక్ పిలుపునిచ్చారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో రైతులు పండించుకున్న పత్తి, మిర్చి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి తెలియపరిచినప్పటికీ ట్రేడర్స్, దళారులు సిండికేట్ అయి జిల్లా మార్కెటింగ్ అధికారి, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శులు దళారులకు ఇచ్చే కాసులకు ఆశపడి రైతులు తెచ్చిన నాణ్యత గల పంటను నాణ్యత లేదని సాకులు చెబుతూ రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నందున రైతులకు అన్యాయం జరుగుతుందని తెలియపరిచారు. శాఖపరమైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆంతర్యం ఏమిటో మంత్రులే చెప్పాలని ప్రశ్నించారు. సార్ నమస్తే సార్, మాది తల్లాడ, నా పేరు మంగతాయి. మాది బస్ స్టాండ్ కాంప్లెక్స్ లో టీ స్టాల్. నా ఎదురుగా మెకానిక్ షాపు గుంజి గురవయ్య. అతను నాకు హోటల్ డెవలప్ చేస్తా అని చెప్పి లోన్ ఇప్పిస్తా అని చెప్పి 2 లక్షలు లోన్ ఇప్పిస్తా అని చెప్పి కాగితాలు తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఫోర్జరీ సంతకాలతో 2 లక్షల లోన్ అని చెప్పి 20 లక్షల లోన్ తీసుకొచ్చి నాకు రూపాయి కూడా ఇవ్వకుండా వేరే అతను బాకీలు కట్టుకొని నన్ను చోళా బ్యాంక్ వాళ్ళు 2023 పంచాయతీ వాళ్ళు వచ్చి నీ ఇంటి నుంచి అతని పేరు మీదకి ఇల్లు రిజిస్ట్రేషన్ మార్చమంటున్నాడు ఏంటమ్మా అని చెప్పే వరకు నాకు తెలియదు సార్. మొన్న పోయిన నెల డిసెంబర్ 18వ తారీఖు చోళా బ్యాంక్ వాళ్ళు ఇల్లు సీజ్ చేయడం జరిగింది. రేపు వచ్చే నెల 9వ తారీఖు ఏలానికి ఉంది సార్. అందులో రూపాయి అంటూ నేనేమీ తినలేదు సార్. నాకంటూ ఏమీ తెలియదు. నాకు చదువు రాదు. చదువు రాని కారణంగా 2 లక్షల లోన్ అని చెప్పి 20 లక్షల రూపాయల లోన్ తీసుకొచ్చుకొని రూపాయి కూడా ఇవ్వకుండా మొత్తం తానే తీసుకొని నన్ను రోడ్ల పాలు చేశాడు సార్. సంవత్సరం పోయిన నెల 2024లో కేసు పెట్టా సార్ తల్లారి స్టేషన్లో వాళ్ళు ఎస్ఐ గారు కూడా ఏమీ పట్టించుకోవట్లేదు సార్. ఇప్పుడు కేసు పెట్టి 15వ నెల సార్. అదిగో ఇదిగో అంటున్నారు కానీ నాకు న్యాయం అనేది స్టేషన్ నుంచి జరగడం లేదు. పోలీస్ స్టేషన్ ఎస్ఐ కొండలరావు. తల్లాడ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాము. వైరా సిఐ గారి దగ్గరికి 4-5 సార్లు వెళ్ళాము. ఖమ్మం సిబి గారి దగ్గరికి వెళ్ళాము. డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు న్యాయం అనేది జరగడం లేదు. మాకు రూపాయి కూడా ఇవ్వలేదు సార్. ఇచ్చా కానీ అవి ఇంటికంటే ముందు నేను 8 లక్షలు ఇచ్చా సార్. వాడికి బంగారం ప్లస్ ఇల్లు డబ్బులు అతనికే ఇచ్చా. నేను వడ్డీకి ఇప్పించా. అవి కూడా వాళ్ళు వచ్చి బలవంతం చేస్తుంటే నేనే కట్టుకున్నా. మొన్న 22వ తారీఖు నా మీద కత్తి తీసుకొని దాడి చేసి చీర చింపి ఇచ్చేసినా కూడా మొన్న పోయిన నెల 22వ తారీఖు కేసు పెట్టినా కూడా ఎస్ఐ గారు ఇంతవరకు పట్టించుకోలేదు కేసు గురించి. వాడిని ఛార్జ్ షీట్ వేసా కోర్టు జైలు పంపిస్తా అంటున్నారు, పంపించడం లేదు. ఇవాళ కూడా ఇల్లు వచ్చాను స్టేషన్ దగ్గరికి. మళ్ళీ బుధవారం అని చెప్పి అంటున్నారు. రేపు 9వ తారీఖు ఇల్లు ఎలా ఉంది. 2-3 కోట్లు నడుస్తుంది సార్ ఇప్పటి వరకు కూడా. ఇచ్చాం సార్. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి వస్తున్నా. ఇచ్చాము. ఎంఆర్ఓకి రాస్తా అని చెప్పి అన్నారు సార్. ఇంతకుముందు 5-6 సార్లు అయింది. 7వ సార్ నేను 6 సార్లు గెలవడం కూడా. తెలియదు సార్. నాకు చదువు రాదు. చదువు రాని మూర్ఖత్వంలో చూసి 2 లక్షలు లోన్ ఇప్పిస్తామని చెప్పి 20 లక్షల లోను తెచ్చుకొని నన్ను వీధి పాలు చేశాడు సార్.
నా పక్కన ఉంది మా అక్క వాళ్ళ అబ్బాయి సార్. వీళ్ళమ్మ మా ఆయన గారు నేను బతుకున్నప్పుడు నా తనంతరం అయిపోయిన తర్వాత ఆమె తనంతరం కూడా అయిపోయిన తర్వాత అతనికే మాకెవరు లేరు, అతనికే అని చెప్పి వీలునామా రాసింది ఉంది సార్. వీలునామా ఉంది ప్లస్ అది ఇందిరమ్మ ఇల్లు. ఆప్షన్ వచ్చే నెల 9వ తారీఖు అంట సార్ ఎలా అని చెప్పి నన్ను మొన్న తెలిసింది సార్. 9వ తారీఖు ఎలా ఉంది లాస్ట్ ఆన్లైన్ ద్వారా ఎలా వేస్తాము అని చెప్పి మొన్న తెలిసింది సార్. 3 నెలలు రేపు వాళ్ళతో వాళ్ళ నుంచి 3వ నెల సార్ ఇల్లు సీజ్ చేసి డిసెంబర్ 18వ తారీఖు సీజ్ చేశారు. ఎవరు పట్టించుకోలేదు సార్, అసలు ఎవరు పట్టించుకోలేదు. మొన్న జనవరి 1వ తారీఖు కూడా వెళ్తే 10 రోజులు ఉన్న తర్వాత వాళ్ళ మేడంతో వాడు ఇంటికి రాకుండా వాళ్ళ మేడంతో బయటికి లాగించి కేసు పెట్టారు సార్ నా మీద. మా ఇంటికి వచ్చి ఇచ్చేస్తుందని తిరిగి నా మీద కేసు పెట్టించారు వాళ్ళు సార్. నా సంతకాలు కాదు, ఫోర్జరీ సంతకాలు సార్. అసలు నాకు సంతకం సార్ లేదు సార్, అసలు నేను పెట్టలేదు సార్. నేను అక్కడ ఒక్క సంతకం పెట్టా సార్, బ్యాంక్ దగ్గర ఒక సంతకం పెట్టాను. నేను అన్ని ఫోర్జరీ సంతకాలు పెట్టాను సార్. అసలు ఏది పట్టించుకోవట్లేదు సార్ ఎస్ఐ గారు. ఎస్ఐ అన్యాయం చేస్తానే ఉన్నారు, అసలు ఏది పట్టించుకోవట్లేదు. వస్తే రేపు మాపడా పొద్దున్న సాయంత్రం రేపు ఎల్లుండి అని చెప్పి జరుపులు పెడుతున్నారు. ఏం పట్టించుకోవట్లేదు ఎస్ఐ గారు. సార్ చెప్పాను సార్, ఏ మాత్రం పట్టించుకోవట్లేదు సార్ వాళ్ళు కూడా. నా ఇల్లు నాకు కావాలి సార్, నా ఇల్లు నాకు ఇప్పిస్తారని కోరుకుంటున్నా సార్. ఇచ్చాం సార్, ఖమ్మం రిజిస్ట్రేషన్ ఉన్నాయి సార్, ఉన్నాయి. చాలా ఎవరు లేరు. మీడియా పరంగా పోలీస్ శాఖ పరంగా నాకు తగిన న్యాయం చేయాలని అందరికీ దండం పెడుతున్నా సార్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.